నామినేటెడ్ పదవుల కేటాయింపులో కూటమి ప్రభుత్వం మాలల పట్ల వివక్ష చూపుతుందని జాతీయ మాల మహానాడు అధ్యక్షుడు ఈమని చంద్రశేఖర్ ఆరోపించారు. గుంటూరు పొన్నూరు రోడ్లో గల మాల మహానాడు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగ హక్కులకు భంగం కలిగే విధంగా వ్యవహరిస్తున్నారని ఈ సందర్భంగా మండిపడ్డారు. పదవుల కేటాయింపులో తగిన విధంగా న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్రంలో 80 లక్షల జనాభా ఉన్న మాలలు రానున్న ఎన్నికల్లో తగిన విధంగా బుద్ధి చెప్పడం ఖాయమని తెలిపారు. జాతీయ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు. ఈరోజు విషయం ఏంటంటే గుంటూరు జిల్లా కోర్టులో ఏపీపీ జీపీపీ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఎంతోమంది మాదిగలు ఎక్కువ మంది ఉన్నారు. లాయర్లు టీడీపీ గెలవడానికి వాళ్ళందరూ కూడా సపోర్ట్ చేశారు. చేసిన తర్వాత ఏపీపీ అయిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ పోస్ట్కి వచ్చేటప్పటికి కమ్మలకు 2 ఇచ్చారు, అక్కడ వచ్చేప్పుడు నాయుడికి 3 ఇచ్చారు, బీసీలకు 2 ఇచ్చారు, మాదిగలకు 1 ఇచ్చారు. ఒకటి మాత్రం ఇంకా ఉంది, అది మాలలకు ఇవ్వాలని చెప్పేసి రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర ముఖ్యమంత్రిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి రాజ్యాంగంలో ఉన్న హక్కులను తొంగలో దొక్కుతున్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాలలు ఇవ్వకుండా మాలలపై వివక్షత చూపిస్తూ ఉన్నాడు. మరి మేము ఒకటి చెప్తున్నాం, మాకు రావాల్సినటువంటి వాటాలో మాదికి ఇచ్చారు, మాలకు కూడా ఇవ్వాలని చెప్పేసి మరి ఎంతోమంది లాయర్లు పనిచేశారు పార్టీ గెలవడానికి. అది గవర్నమెంట్, మీ ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్కి ఇస్తారు. మరి ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు, లోకేష్ గారు కావచ్చు, మన ఇక్కడ ఎంపీ గారు గల్లా మాధవ్ గారు మాలలకు రావాల్సినటువంటి మాలలకే ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అట్లాగే అక్కడ వచ్చేటప్పటికి దాన్ని కూడా పోసాని వెంకటేశ్వరరావు అని చెప్పేసి లాయర్ల అసోసియేషన్ ఉంది, ఆయనకి ఇవ్వాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. మీరు కనుక అన్ని కమ్మలకు ఇచ్చుకుంటా పోతా ఉంటే ఈ రాష్ట్రంలో మేము 80 లక్షల మంది మాలలు ఉన్నాం, మాదిగలు ఉన్నాము, 1,20 లక్షల మంది. రేపు రాబోయే కాలంలో ఓటు అనేటువంటి వజ్రాయుధంతో మాకు రావాల్సిన రిజర్వేషన్ మీరు వివక్షత చూపిస్తూ ఉన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి. కాబట్టి మాలలకే కేటాయించాలని చెప్పేసి తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.